డీటెయిల్స్ చూస్తే మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్ట్ ని సందర్శిస్తున్నారు. అనంతరం ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు. అక్కడి పురోగతిని స్వయంగా తెలుసుకున్నారు. అప్లాండ్ కానీ అది ప్రైవేట్ ల్యాండా పట్టా ల్యాండ్ వ్యాలీ కాబట్టి వ్యవసాయం బాగుంది. హార్టికల్చర్ బాగుంటుంది సార్ ఈ ఏరియా. ఆ పక్క ఈ పక్క హిల్లు ఎంత అడిగేదంటే అక్కడ ఎంత వస్తా ఉందని అడుగుతున్నా. ఇవన్నీ కూడా గ్యాప్లు పెట్టిన ఏరియా అంతా కూడా ఎంత వస్తుంది. ఇక్కడ ఒక ఈ రిజర్వాయర్ ఏంటి గండిపల్లి మనం ఫీడ్ చేస్తాం. వెస్టర్న్ బ్రాంచ్ ఛానల్ కూడా కోరమామిడ్లు వస్తాయి. సీతారామ సాగర్ సార్ ఎస్ఆర్పురంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కదా అది. ఎస్ఆర్పురంలో ట్యాంక్ ఎగ్జిస్టింగ్ సార్. అదే అడిగేది. ఒకవేళ కోరమామిడ్ల మేజర్ వస్తే అప్పుడు వస్తాయి అంతే కదా. ఇది అండర్ ప్లాన్ కానీ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి నేను అడిగేది ఏంటంటే 2 పార్ట్స్. ఇవి మనం అంతా కూడా ఫేజ్ 1 మొత్తం పూర్తవుతుంది. ఇది విజిబిలిటీ ఉంది సార్. ఇప్పుడు 3-4 నెలలు రివర్ వరకు వెళ్తుంది. ఆ పక్క ఎర్రగొండపాలెం వరకు ఆ పక్క వస్తుంది. ఎత్తేయలేరు. ఈ రెండు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే మన డబ్బులు ఖర్చు పెడితే ఈ 2,000 కోట్లు మొత్తం పూర్తి అవుతుంది అంతేనా. దేవస్థానిపేట ఖమ్మం మండలాల్లో మనం ఆయకట్టిస్తాం. అటు కూడా కాదు అడిగేదంటే ఇప్పుడు ఇది వచ్చిందనుకోండి నెక్స్ట్ ఫైజ్ అక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇస్తున్నారు. ఇక్కడి నుంచి టనల్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ టనల్స్ అయిపోయిన తర్వాత స్ట్రక్చర్స్ రావాలి. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు అంతే కదా. కాబట్టి పోరుమామిళ్ళది ఒకసారి తీసుకొని ఏ విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రాచర్లోకి వచ్చిన తర్వాత గిద్దలూరు కూడా నీళ్ళు పోవా. ఎక్కడి నుంచి ఉంది ఉంది అక్కడ. ఇప్పుడు మీరు రాచర్ల నుంచి నీళ్లు అక్కడ దాకా వెళ్తాయా. ఇప్పుడు రాచర్ల ట్యాంక్ వరకే మన సిస్టమ్ డెవలప్. ఇప్పుడు కంబం గిద్దలూరు పోదా. ఖమ్మం నుంచి గిద్దలూరు హరీష్ ఇక్కడ లిఫ్ట్ పెట్టి రాచర్ల ట్యాంక్ దగ్గర లిఫ్ట్ పెట్టి మనం ఆ 2 సిస్టమ్స్ డెవలప్ చేయాలి. అది హౌ మెనీ టీఎంసీ మనం తీసుకుపోవాలనుకుంటున్నాం. దాని ద్వారా మనం 58,000 ఎకరాలు 6 టీఎంసీ. మిగిలినంతా కూడా గ్రావిటీతో 40-50 టీఎంసీ. అది ఒక లిఫ్ట్ పెడితే ఇక్కడ ఇంటికి వెళ్తుంది. లిఫ్ట్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి సార్. మెగావాళ్ళు చేశారు. ఇది దానికి కూడా రాచర్ల దగ్గర లిఫ్ట్ కూడా పెట్టేసారు. ఇప్పుడు ఓన్లీ కెనాల్స్ ఒకటే చేయాల్సి. ఒకే లిఫ్ట్ మొత్తానికి మళ్ళీ ఏమైనా వస్తున్నాయి. 4 లిఫ్ట్స్ ఉంటాయి సార్. మొత్తం అక్కడే కంప్లీట్ అయింది. 4 లిఫ్ట్స్ కంప్లీట్.